హాయ్ అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది చాలా రోజుల నుంచి నాకు కామెంట్ చేస్తున్నారు. "అక్క మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఒకసారి చూపించవా?" అని చెప్పి. మా అమ్మ వాళ్ళ ఇల్లయితే జగిత్యాల మాది. మా అమ్మ వాళ్ళ ఊరు. జగిత్యాల దగ్గర అంటే కొత్త బస్ స్టాండ్ దగ్గర మా వాడ పురాణపేట వాడ అంటారు. ఇదే మా ఇల్లు. చూద్దురండి. ఇదైతే మా మెయిన్ గేటు. ఇక్కడ పూల చెట్టు ఉండే తీసేసిర్రు. ఇక్కడనే ఉన్నాయి అన్ని పూల చెట్లు. లోపలికైతే ఇవైతే మా బాత్రూమ్లు. మొత్తం మంది అక్క నుండి ఇక్కడికి ఉంటారు కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి, వెనక సైడ్ ఇంకొక 2 ఉన్నాయి. ఇక్కడ మేము బోల్ తోముకుంటాం. ఇక జైత్యాల పరిస్థితి ఎట్లా అంటే నల్లలు వస్తాయి కాబట్టి అన్ని చెంబులు గ్లాసులు అన్నట్టు డబ్బాల కడికలు నింపి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇవాళ వచ్చింది అనుకో నల్ల, మళ్ళీ రేపు రాదు. అందుకోసం అని చెప్పి రిగ్గు గిట్ల ఏం లేదు, నూతులు కూడా లేవు. ఇవన్నీ నింపుకోవాలి. ఇవన్నీ నింపుకుంటేనే డే మొత్తం సరిపోతాయి అన్నట్టు. ఇదైతే మా అద్దం. ఇక్కడే బయటనే నెత్తి దూసుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో వంట చేస్తాం కదా, అన్నం తినేటప్పుడు ఎంటికలు అందులో పడతాయి అని చెప్పి ఇక్కడ బయటనే నెత్తి దూసుకుంటాం. అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇదైతే మా నల్ల ట్యాంకి. ఇక్కడ నల్ల నీళ్ళు వస్తాయి ట్యాంకులా. ఇవన్నీ నింపుకోవాలి. చెంబులు, బాకెట్లు, ఈ డబ్బాలు ఇవన్నీ నింపుకోవాలి. ఇదైతే మా తులసి కోట. ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది. ఈ చెట్టు అయితే మస్తు పెద్దగా ఉండే, ఎలుకలు కట్ చేస్తున్నాయని చెప్పి ఇక మా నాన్న మొత్తం తీసేసిండు. మళ్ళీ పెరుగుతుంది ఈ చెట్టు. ఇటైతే మా ఇంకా పెద్ద ఫ్యామిలీ అంటే మా నాన్న అన్నదమ్ములు 5 మొత్తం మంది. అక్కడ దానికి ఉంది. కాకపోతే అందరినీ పరిచయం చేయాలంటే బాగా టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూడా లేరు, ఎవరు పని మీద వాళ్ళు బయటకు వెళ్ళారు. వాళ్ళందరినీ పరిచయం అయితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఇప్పుడైతే మా ఇంట్లోకి వెళ్దాం. మా అమ్మ వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇదే మా డోరు. అయితే మా అన్న ఏంటంటే జైత్యాలు ఏంటంటే మోర్లు బాగుంటాయి, దోమలు బాగా వస్తాయి కదా, అందుకోసం అని చెప్పి మా అన్న ఖర్చు బాగా అవుతుంది అని చెప్పి బోలతోనే తయారు చేసిండు. ఇంకొకటి ఏంటంటే దయ్యం కూడా దయ్యం భూతాలు కూడా రావు ఇంట్లోకి బోల ఉంటే. రండి లోపలికి. అయితే ఇప్పుడైతే మా వాళ్ళని పరిచయం చేస్తాం. మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి అసలు ఏడవనియలేడు. అసలు కొట్టుడు కూడా కొట్టలేదు, తిట్టలేడు. మా వాళ్ళని అయితే మా అన్నను మా అక్కనైతే కొట్టిండు, కానీ నన్ను అయితే ఎప్పుడు కొట్టలేడు. చేపలు పట్టిన పైసలతో మాత్రం మొత్తం నాకే తెచ్చిపెట్టు. పండ్లు ఏ సీజన్లో ఏ పండు వస్తే ఆ పండ్లన్నీ తెచ్చిపెట్టు. మా అమ్మ కూడా మంచిగా చూసుకున్నాడు, అంటే అసలు కొట్టలేదు ఎవరిని కూడా. మా అన్నయ్య కంటే ముందు మా అక్క ఉన్నది, పెళ్ళైపోయింది. రంగపేట అక్కయ్యది. అక్కయ్యని తర్వాత పరిచయం చేస్తా. మా వదిన, మా అన్నయ్య పిల్లలు 2. మా నాన్న చేపలు పడతాడు. మా అన్నయ్య కూడా ఇప్పుడు చేపలే పడుతుండు. అంటే ఫస్ట్ సౌదీ పోయొచ్చిండు, ఇప్పుడు ఇక్కడే ఉండి చేపలు పట్టుకుంటారు. ఇక అమ్మ ఇంట్లో పని చేసుకుంటుంది, వదిన కూడా ఇంట్లోనే పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. మీరేం చేస్తారు? స్కూల్కి వెళ్తారు. ఏ క్లాస్? 5th. నువ్వురా? 3rd. సో ఇది మా ఫ్యామిలీ. అందరు ఒక్కసారి హాయ్ అయిపోయి. ఇదే సెకండ్ రూము. అంటే అన్నయ్య పెళ్ళప్పుడు ఇది కట్టినామని చెప్పినాం కదా. ఈ రెస్టారెంట్ గది అయితే అక్కడ ఆ రూమ్లో ఉండేది. ఆ రూమ్లో ఇక తీసేపించి ఇక్కడ కట్టించినాం. ఇక్కడైతే నేను వంట చేసేదాన్ని. వంట అయితే అమ్మని చేయనీయపోదు, పొద్దున నేనే చేద్దు వంట. సాయంత్రం అమ్మ చేస్తుండే. ఇక్కడ ఇవైతే అన్ని సామాన్ పెట్టుకునేది. ఇక్కడైతే బౌళ్ళు, ప్లేట్స్, గిన్నెలు అన్నీ పెట్టేది. ఇదైతే కిటికీ. అంటే ఈ రూమ్లకు వెళ్తురు ఎక్కడి నుంచి రాదు, అందుకోసం అని చెప్పి ఈ కిటికీ. ఇదైతే కూరాడకుండా అమ్మవారిది. ఇదైతే దేవుడి సెల్ఫ్లు. నాకు ఇష్టమైతే నేను ఫస్ట్ నుంచి ఎక్కువ పూజ చేసేదాన్ని, అమ్మవారి పూజ. అంటే ఇంట్లో ఎప్పుడు నేనే దీపం ముట్టించుకునేదాన్ని పెళ్లి కాకముందు. ఇంకోటి ఏంటంటే కృష్ణుడు అంటే బాగా ఇష్టం పెళ్లి కాకముందు. అందుకే కృష్ణుడిని ఫస్ట్ ఇక్కడనే తీసుకున్నా. కాకపోతే ఇక్కడ పెద్దగా ఉంది విగ్రహం అని చెప్పి వాళ్ళు పక్కకు పెట్టేసారు. అక్కడ కూడా మా ఇంటి దగ్గర తీసుకున్నా. అయితే మా రూమ్ అంటే ఇంతే. మా నాన్న అయితే ఇక్కడ పడుకుంటాడు. మేము వచ్చినప్పుడు మా నాన్న ఇక్కడ పడుకుంటే మేమందరం ఇక్కడనే కింద పడుకుంటాం. ఎందుకంటే మంది ఎక్కువ ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ రూమ్లో పడుకుంటాడు. ఇక్కడ మేమందరం పడుకుంటాం కిందనే. మా రూమ్లో అయితే ఇంతే. బాగా పెద్ద ఇల్లు అని అనుకోకండి. ఇవన్నీ అయితే బట్టలు. అంటే మేము మాయి కూడా ఇక్కడనే ఉంటాయి. ఇంత కచర ఉందని అనుకోకూడదు. ఎందుకంటే అమ్మ వాళ్ళే మాయి, అక్క వాళ్ళే, అక్క పిల్లలే, మా పిల్లలే అనేసరికి ఇన్ని బట్టలు ఉంటాయి. ఆ బీరువాలు సరిపోవు. ఇది మట్టి. ఇవన్నీ సామాను ఉంటాయి. ఇంట్లో కూడా సామానే ఉంటాయి, బట్టలు అవోటి ఇవటే ఉంటాయి. ఈ రూమ్ ఇక్కడ కట్టక ముందు మాకు అంటే ఇది రేకుల రూమే. ఫస్ట్ తడకలు ఉండే అన్నట్టు, తడకలు వేసి ఉండే. ఇక్కడ వెనకాల అయితే ఖాళీ ప్లేస్ ఉండే. ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళం. వంట వేసి ఇంట్లో తీసుకెళ్ళే వాళ్ళం. అంటే ఫస్ట్ సిలిండర్ లేదన్నట్టు.
కిరోసిన్ స్టవ్ ఉండే దానిపైననే వంట చేసుకునే వాళ్ళం నైట్. పొద్దునైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళం. ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నమ్మని పరిచయం చేస్తా. ముందైతే మాకు నరసింహస్వామి గుడి ఉంది ఇంట్లోనే, అది చూపిస్తా పదండి. ఇదైతే మా నరసింహస్వామి గుడి. అంటే మా నాన్నమ్మ వాళ్ళ అత్త వాళ్ళు ఉన్నప్పటి దేవుడు అన్నట్టు. వాళ్ళు ఇక అక్కడ దేవుడి దగ్గర నరసింహస్వామి నాంపల్లి కాడ పెట్టి రాకుండా ఇంట్లోనే గుడి కట్టించుకున్నారు. మా బాబాయ్ కట్టించిండు. ఇవైతే మా సామాను. ఇవి చేపలు పడతారు కదా, ఆ తెప్పలు థర్మాకోలి. ఈ తెప్పల పైన వెళ్ళి చేపలు పడతారు. ఈ డ్రమ్ములలో అయితే బోలలు ఉంటాయి, కచ్చోలలు, ఏతోలలు అన్నీ దీంట్లో ఉంటాయి. అంటే బయట ఉంటే ఎలుకలు కొరుకుతాయని చెప్పి దీంట్లో పెట్టిర్రు. ఇవైతే గణపతి పెట్టినప్పుడు ఈ భజన వేస్తారు మా వాళ్ళు. 12-1 దాకా వేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం శుక్రవారం అమ్మవారికి వేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇవి భజన వేయడానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ అయితే బోలలు ఉంటాయి. ఇటు సైడ్ అంటే మా నాన్న, మా అన్న, ఇంకా మా చిన్నమ్మ కొడుకులు అందరు పడతారు అన్నట్టు చేపలు. అన్నీ దీంట్లోనే ఉంటాయి. మేమైతే గంగపూతురులం. ఇంకా ఈ గుళ్ళోకి అయితే మేము లేడీస్ ఎవరు వెళ్ళారు అన్నట్టు. మా బాబాయ్ వాళ్ళే వెళ్ళి పూజ చేస్తారు. లోపలికి వెళ్ళరు ఆడవాళ్ళు ఎవరు. ఇవైతే చేపలు వేస్తే సిక్కం చేపలు, దీంట్లో చేపలు వేస్తారు. పడ్డ చేపలని దీంట్లో వేస్తారు. ఇంకా ఇవి కూడా ఒలలే, అంటే కచ్చోలలు టాంగుస్తోనే ఉంటాయి. ఇవన్నీ ఒలలే, ఇవే కాదు ఇంకా బాగున్నాయి ఒలలు. ఇప్పుడైతే మా నాన్నమ్మని చూపిస్తా పదండి. మా నాన్నమ్మ ఉండే రూమ్ ఇదే. రండి లోపలికి. మా నాన్నమ్మని చూస్తే అచ్చం నా అంటే షార్ట్ వీడియోలలో అత్త క్యారెక్టర్ ఎట్లుంటుందో అట్లుంటుంది మా నాన్నమ్మ. మా తాత అయితే 2016లో చనిపోయాడు. అక్కడ ఉన్నది ఫోటో. నాన్నమ్మ హాయ్ చెప్పే. తిన్నావా అన్నం? తిన్నా. ఏం కూర అండి? మాదైతే పెద్ద ఫ్యామిలీ. అంటే మా నాన్నమ్మకి 5 కొడుకులు, 4 బిడ్డలు, మొత్తం 9 మంది. వాళ్ళ పిల్లలు అనేసరికి ఫుల్ మంది ఉన్నారు. అంటే ఏ ఫంక్షన్ చేసుకున్నా ఇంకా బయట వాళ్ళు అవసరం లేదు, అంత పెద్ద ఫ్యామిలీ అన్నట్టు. వాళ్ళందరినీ నేను తర్వాత పరిచయం చేస్తా. మా నాన్నమ్మ ఉండే రూమ్ అయితే ఇదే. దీంట్లోనే అటాచ్ బాత్రూమ్ అన్నీ మా నాన్న చేపించండి. ఎందుకంటే మా నాన్నమ్మకి చేత కాదు బయటకు పోదని చెప్పి. మా నాన్నమ్మకి అయితే చేత కాదు. మా నాన్ననే వంట చేసి పెడతాడు. చాయ్ అన్నీ మా నాన్ననే చేస్తాడు. మా నాన్నమ్మ అయితే ఎక్కువ బయటకు కూడా నడవలేదు, ఎందుకంటే దమ్మొస్తుంది ఎక్కువ. అందుకోసం అని చెప్పి నాన్నే చూసుకుంటాడు అన్ని పనులు. చూస్తారు కదా మా అమ్మ వాళ్ళ పుట్టినిల్లు, నా పుట్టినిల్లు హోమ్ టూర్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీళ్ళు ఏంటంటే కొత్త కాబట్టి మాట్లాడడానికి భయం అనిపిస్తుంది వాళ్ళకి. నేను ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు, అందుకోసం అని చెప్పి వాళ్ళు మాట్లాడట్లేదు, నేను మాట్లాడట్లేదు కావచ్చు అని అనుకునేరు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బాయ్ బాయ్. నానమ్మ బాయ్. 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 బాయ్.